పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించింది. పోలవరానికి మరొక 3,300 కోట్లు నిధుల విడుదలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇటీవలే పోలవరానికి 2,300 కోట్లు విడుదల చేసింది కేంద్రం. అలాగే మరొక 3,300 కోట్ల నిధుల విడుదలకు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించింది. పోలవరానికి మరొక 3,300 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇటీవల పోలవరానికి 2,300 కోట్లు విడుదల చేసింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. 2027 జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే పోలవరానికి మరొక 3,300 కోట్ల నిధులు కూడా విడుదలకు గాను కేంద్రం అంగీకారం తెలిపింది. ఇటీవలే పోలవరానికి 2,300 కోట్లు విడుదల చేసింది కేంద్రం. అది కాక ఇప్పుడు మరొకసారి 3,300 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టుగా కేంద్రం అంగీకారం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, మళ్ళీ పోలవరం ప్రాజెక్టు సంబంధించి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. ఒక యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా. గోదావరి పుష్కరాలకి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో ప్రకటించారు. అందులో భాగంగానే కేంద్రం మీద కొంత ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తాజాగా ఒక 3,300 కోట్ల రూపాయలు కేంద్రం పోలవరం ప్రాజెక్టు విడుదల చేసింది. విడుదల చేయడమే కాకుండా 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా కేంద్రం ప్రకటించింది. గతంలో ఒక 2,000 కోట్లు పైగా ఇచ్చింది. దీంతో పాటు జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నుంచి కావాల్సిన సహాయ సహకారాన్ని కూడా పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేకంగా అందిస్తున్న పరిస్థితి. సీఎం చంద్రబాబు కావచ్చు, మిగిలిన మంత్రులు కావచ్చు, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా పోలవరాన్ని ఒక ప్రత్యేకంగా తీసుకుని నిధులు కేటాయించాలని కోరుతూ ఉన్నారు. దీంతో పాటు ప్రత్యేక సమీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం నిధులు మంజూరయ్యాయి. అయితే వీటికి సంబంధించి ఇంకా కొంచెం పనులు స్పీడప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఏడాదికి పైగా సమయం ఉంది కాబట్టి ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. సాంకేతికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కేంద్రం ఇప్పుడు 3,300 కోట్లు విడుదల చేయడం అనేది కొంత కీలకమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.